మీ స్ట్రోక్ చాలా గా ఉంది. ఇది వరకు ఎప్పుడైనా ఫైట్ చేశారా? ఈ ఒకే ఒక్క సీన్ పట్టుకొని అటు మెగా ఫ్యాన్స్, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అది మన హిందువులే కొట్టుకుంటున్నారు ఈ సోషల్ మీడియాలో. మీకు అర్థం కాని విషయం ఎవరైనా కానీ ఈ సినిమాని క్షుణ్ణంగా చూస్తే ఇది హిందుత్వానికి సంబంధించిన సినిమా అనేది చాలామందికి అర్థం అవ్వట్లేదు. ఇంకోటి సరిగ్గా ఎవడైనా క్రైస్తవుడు ఈ సినిమాని చూస్తే గనక నేను చెప్పిన తర్వాత రివిజన్ చేసుకొని వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటాయి. ఎందుకనంటే ఉన్నది ఉన్నట్టుగా చెబితే ఎవరికైనా కాలుతుంది. అయితే సరే నేను ఇంతవరకు ఎప్పుడు సినిమా రివ్యూ ఇవ్వలేదు. బట్ సినిమాలు చూస్తుంటాను. ఎందుకంటే ఈ సమాజం ఎలా ఉంది? జంజీ బ్యాచ్ ఎలా ఉంది? అని నాకు తెలుసుకోవాలనే దానికి కూడా సినిమాలు నేను చూస్తూ ఉంటాను. కానీ ఈ మధ్య ఏంటంటే చాలా సినిమాల్లో క్రిస్టియానిటీ టచ్ లేకుండా అసలు సినిమాలు తీయట్లేదు. మొన్న 'రాజాసాబ్' అనే ప్రభాస్ గారి 'రాజాసాబ్' సినిమాలో కూడా దర్శకుడు కావాలని ఇరికించాడో అది తెలీదు గానీ, ఇక నుంచి మాత్రం సినిమా రివ్యూస్ కూడా పెడతాను. ఎందుకనంటే చాలామంది హిందువులు మోసపోతున్నారు. ఇప్పుడు పాయింట్‌కొద్దాం. ఈ సినిమా రివ్యూలో మీకు స్పాయిలర్స్ లేకుండా నేను చెప్తాను. యాక్చువల్‌గా ఒక పెద్ద డాన్ ఓపెన్ చేస్తే ఒక పెద్ద డాన్ కొరియాలో అతను ఎక్కడికెళ్ళినా గానీ ఒక 20, 30 మంది బాడీగార్డ్స్ ఉంటారు. దాంతో పాటు ఎళ్ళినా ఒక 10 కార్లు తన వెంట వస్తూ ఉంటాయి. అంత పెద్ద డాన్ ఏంటంటే ఒకే ఒక్క వాక్యంతోని చర్చ్‌కెళ్తాడు. చర్చ్‌కి ఎందుకెళ్తాడు అనంటే నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని ఒకే ఒక్క నమ్మకంతో ఒంటరిగా చర్చ్‌కెళ్తాడు. చర్చ్ నుంచి బయటకొచ్చిన తర్వాత అతను యాక్సిడెంట్‌లో చనిపోతాడు. బట్ ఆ యాక్సిడెంట్ చేయించింది ఎవరు అనేది మన క్లైమాక్స్‌లో రివీల్ అవుతుంది. అది నిజంగా ట్విస్ట్ చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇక్కడేంటంటే అతని అస్థికలనేటివి ఏంటంటే ఒక అగ్ని ప్రమాదం జరిగి అది అట్లా ఇలా చేరుకుంటూ ఒకసారి ఏంటంటే హీరో దగ్గరికెళ్ళిపోతాయి. ఆ హీరో ఏంటంటే ఫైటింగ్‌లో చేస్తూ అస్థికలు ఉంటుంది గదా! ఒక గోల్డెన్‌తో చేసినట్టుగా అంటే ఒక గోల్డెన్ కలర్‌లో ఒక కప్‌లో ఉంటుందన్నమాట ఆ అస్థికల భస్మం అనేది. దాంట్లో ఏం చేస్తాడంటే ఆయన నీళ్లు పోసుకొని దాంతో పాటు ఒక క్వార్టర్ పోసుకొని అది తాగేస్తాడు. తాగిన తర్వాత ఏంటంటే అప్పుడు ఆ కొరియన్‌కి సంబంధించిన ఆత్మ అనేది ఇతనిలో చేరుతుంది. యాక్చువల్‌గా డాన్. చేరిన తర్వాత ఏంటంటే ఇతను తెలియకుండానే మన హీరో ఎవరైతే వరుణ్ తేజ్ గారు ఉన్నారో తెలియకుండానే అప్పుడు అతని లోపలికి ఆత్మ వచ్చిందనే విషయం తెలీదు. హీరోయిన్ కుక్కని తినేస్తాడు. దాని తర్వాత సత్యకి కూడా తెలుస్తుంది. అతను కొరియన్ మాట్లాడుతున్నాడని చెప్పి. తర్వాతేంటంటే హీరోయిన్ దగ్గరికెళ్ళేసరికి ఇతనికి కొరియా లాంగ్వేజ్ వచ్చు అనేసరికి అతను చెప్తాడనమాట. నేను చనిపోయాను. చనిపోయిన తర్వాత ఇతని బాడీలోకి నేనొచ్చాను. నన్ను ఎలాగైనా గానీ నా కొరియాకి తీసుకెళ్ళి జస్ట్ నా పెళ్ళాన్ని, పిల్లల్ని చూయిస్తే విడిచిపెడతానంటాడు. చూసారా ఈ కొరియా ఆత్మ. నిజానికి కొరియా ఆత్మ అనేది క్రైస్తవుడు. యేసుకి ప్రియ శిష్యుడు అనుకోండింగ. సో అబద్ధం ఆడకూడదని బైబిల్‌లో ఉంటుంది. వీడు ఫస్ట్ ఒక అబద్ధం చెప్తాడు. జస్ట్ నా పెళ్ళాన్ని, పిల్లని చూస్తే చాలు మీకు 3 కోటిచ్చి నేను వదిలిపెడతానని చెప్పి. తర్వాత ఏమవుతుందంటే ఆ మూవీలో నెక్స్ట్ సీను వాళ్ళు కొరియాకెళ్ళిపోతారు. కొరియా ఎళ్ళిపోయిన తర్వాత అక్కడ పిల్లల్ని చూస్తాడు, అందరిని చూస్తాడు. ఒక చిన్న ఫైట్ అవుతుంది. ఆ ఫైట్‌లో ఏంటంటే ఇతను ఆత్మ పట్టిన ఒక కొరియన్ ఆత్మ ఒక భారతీయుడిలో దూరింది. ఇతను మా ఢాని అని చెప్పేసి అక్కడ ఉన్న చాలామంది నమ్ముతారు. వాళ్ళు నమ్మడానికి ఏంటంటే అతనికి 4 వేళ్ళే ఉంటాయి. ఇంతకుముందు అతను బతుకున్నప్పుడు ఏంటంటే ఒక చిన్న ఫైట్‌లో అతని వేలు పోతుంది కాబట్టి ఇక్కడ కూడా మన భారతీయుడిది ఎవరైతే ఉన్నారో మన వరుణ్ తేజ్ గారిది అతని వేలు కూడా తీసేసారనమాట ఆ ఆత్మ. సో, ఆ విధంగా అక్కడి వాళ్ళు ఇతనే మా చనిపోయిన డాన్ ఈ యొక్క భారతీయుడి రూపంలో వచ్చాడు అని. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఎప్పుడైతే ఇతను కొరియాకు వెళ్తున్నాడో మన హీరో బృందము, హీరోయిన్ అండ్ సత్య గారు గాని వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళమ్మ ఒక మాట ఉంటుందనమాట. "నాయన ఈ భైరవ స్వామి యొక్క ప్రతిమ అంటే ఒక చిన్న ఫోటో ఉంటుంది. ఇది నీ దగ్గర పెట్టుకో నాయన. ఇది నిన్నెప్పుడు నేను రక్షిస్తా ఉంటుంది" అని. నంబర్ 1 పాయింట్. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈడు ఆల్రెడీ పెద్ద డాన్ అని వీళ్ళకి కూడా తెలిసిపోతుంది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే 20 రోజుల లోపల గనక ఇతను వెళ్ళిపోకపోతే శాశ్వతంగా ఈ బాడీలోనే ఉండిపోతాడు అనే విషయం కూడా ఇతనికి తెలిసిపోతుంది. కాబట్టి విలన్ ఏం చేస్తాడు అనంటే హీరోయిన్‌కి అండ్ సత్య గారికి కూడా ఒక 3,00,00,000 ఇచ్చి ఎంజాయ్ చేసుకోండి 20 రోజుల వరకి. దాని తర్వాత ఎలాగో ఈ బాడీలో నేనే ఉండిపోతాను. మీ కనకరాజు అనేవాడు ఉండడు అని చెప్పేస్తాడనమాట. సో, ఇక్కడ ఏంటంటే చాలామంది అబ్జర్వ్ చేసే విషయం ఏంటంటే అతను మెడలో సిలువ ధరిస్తాడు. ఓకే. పాయింట్. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సిలువ ధరిస్తాడు. కానీ ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటి అనంటే ఈ కనకరాజు అనేవాడు హిందువు. దాంతో పాటు వాళ్ళమ్మ పరమ భక్తురాలు. ఇక్కడ విలన్ వచ్చేసరికి క్రిస్టియన్. మెడలో సిలువేసుకుంటున్నాడు. ఇంతకుముందు అతను బతుకున్నప్పుడు ఏ విధంగా అయితే సిలువేసుకొని చర్చ్‌కెళ్ళాడో ఇప్పుడు కూడా ఏంటంటే అదే విధంగా సిలువేసుకుంటున్నాడు. సరే ఇదయిపోయింది.
తర్వాత మరి వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉంటారు. అప్పుడప్పుడు ఏంటంటే, ఈ కనకరాజు యొక్క ఆత్మ వస్తూ ఉంటుంది. అసలు వచ్చినప్పుడు ఏంటంటే, ఈ విలన్ యొక్క అసలు ఏమనుకుంటున్నాడు 20 రోజుల తర్వాత వెళ్ళకుండా ఇదే బాడీలో పర్మనెంట్‌గా ఉండాలి అని అనుకుంటున్నాడని తెలుసుకొని, దీనికి వాళ్ళు రకరకాల ప్లాన్స్ వేస్తూ ఉంటారు. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి సాక్షికి చెప్తాన్నా, వాడు నరకానికి పోకుండానే నరకం ఎట్లుంటుందో చూపిస్తా నా కొడుక్కే. చివరికైతే క్లైమాక్స్‌కెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ క్లైమాక్స్‌కెళ్ళిపోయిన తర్వాత ఒక సీన్ జరుగుతుందండి. ఆ సీన్‌లో ఏంటంటే పర్టిక్యులర్‌గా పాస్టర్‌లు ఏం చేస్తారు? పాస్టర్‌లు ఎవరన్నా దెయ్యం పట్టిన వాళ్ళనో, లేదంటే రోగం వచ్చిన వాళ్ళనో, లేదంటే అస్వస్థతగా ఉన్నవారికో స్వస్థత చేయడానికి మాత్రమే పాస్టర్‌ని పిలిపిస్తారు. అయితే ఒక చర్చిలోకి అనుకోకుండా ఈ యొక్క ఆత్మ ఉన్న వరుణ్ తేజ్ అండ్ లోపల ఇంకో ఆత్మ ఉంటుంది కదా! ఈ కొరియన్ ఆత్మ. వీళ్ళంతా ఏంటంటే ఒక చర్చ్‌కెళ్తారు. చర్చ్‌కెళ్ళినప్పుడు జెమినీ గణేషన్ అని చెప్పేసి యాక్టర్ ఉంటాడనమాట దీంట్లో కమెడియన్. ఆయన ఏం చేస్తాడు అనంటే 5,00,000 ఇద్దరు పాస్టర్లని మాట్లాడతాడు. నేనేమనుకున్నానంటే అప్పుడు ఓహో! పాస్టర్లు వచ్చారు కాబట్టి చర్చ్‌లో ఇక్కడ ఆత్మ ఉంది కాబట్టి అక్కడ ప్రార్థన చేస్తారనుకున్నా. కాదు. ఆ ఇద్దరు పాస్టర్లు కూడా ఫైటింగ్ చేస్తారండి. అప్పుడు నేను నవ్వుకున్నా చూసారా? అసలు సినిమా మొత్తం ఒక ఎత్తైతే పాస్టర్లు ఫైట్ చేయడం ఏంట్రా బాబు! అంటే పాస్టర్లు అనేవాళ్ళు ప్రార్థన నుంచి ఒక సాతానుని ఎదుర్కోవడానికి ఫైటింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఒక దుష్ట ఆత్మ ఒక మనిషిలో పట్టింది కాబట్టి వాళ్ళు ఫైటింగ్ చేస్తూ ఉంటారనమాట. సో ఫైట్‌లో అయినా మరి ఈ పాస్టర్లు గెలుస్తారా అంటే గెలవరు. ఎందుకు? నిజానికి ఏంటంటే యేసు అనేది కల్పిత పాత్ర అని దాంతోపాటు చాలా దేశాలు కూడా బైబిల్ చదివి దాన్ని పక్కన పెట్టేస్తున్నారు. బట్ ఈ సినిమాలో పర్టిక్యులర్‌గా మేర్లపాక గాంధీ అనే డైరెక్టర్ గారు ఏం చెప్పారు అనంటే, పాస్టర్లకు ఏం శక్తులుండవు అని సింపుల్‌గానే మనకు అర్థమయ్యే విధంగా చెప్పాడు. చిత్తుగా ఒక ఆత్మ చేతిలో పాస్టర్లు ఓడిపోతారు. చివరి దశకు సినిమా చేరుకుంటుంది. అక్కడ బయట అంటే మళ్ళీ భారతదేశం నుంచి సత్య వాళ్ళ నాన్నగారు వస్తారు. వచ్చి అరే! మా గురువుగారికి అడిగా ఒకటి మనం 2 సిరప్స్ లాంటియి ఏదో ఉంటాయన్నమాట ఒక చిన్నగా. ముందు ఇది తాగాలి. తాగిన తర్వాత వాడు చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత మనోడు చచ్చిపోయి దాంతో పాటు అతని ఎవరైతే కొరియన్ ఆత్మ ఉంటుందో అది బయటకొస్తుంది. దాని తర్వాత అది బయటకొచ్చిన తర్వాత ఆ కొరియన్ ఆత్మను బంధించేసి మనం ఇంకొకటి ఉంటుంది. ఆ విరుగుడు అని మనం తాగిస్తే మన కనకరాజు బతుకుతాడు అని చెప్తాడన్నమాట. సో, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అది నిజంగానే రాజుకి తాగిస్తారు. కనకరాజు తాగిన తర్వాత ఏమవుతుందంటే బయటకి ఆ కొరియన్ ఆత్మ బయటకొచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు సడెన్‌లీగా ఏంటంటే అక్కడ భైరవ స్వామి ఎదురుగా మూర్తి ఎదురుగా ఏదైతే అగ్నిగుండం ఉంటుందో అగ్నిగుండం ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత ఇంక అక్కడ అప్పుడు కొరియన్ ఆత్మ బయటకొచ్చిన తర్వాత ఒక నానా బీభత్సం చేస్తా ఉంటది. అది ఎక్కడ శ్మశానంలో అన్ని సిలువలుంటాయన్నమాట. అన్ని సిలువల్ని బద్దలు కొడతాడు. ఇంక నానా హంగామా చేస్తాడు. రాజు కూడా చనిపోతాడు కదా! అతని ఆత్మ కూడా బయటకొస్తది. ఇద్దరు 2 ఆత్మలు ఫైటింగ్ చేసుకుంటాయి. ఎందుకనంటే ఇక్కడ విలన్ ఎవరు? యేసు శిష్యుడు. ఇక్కడ హీరో ఎవరు? భైరవ స్వామి శిష్యుడు. ఇద్దరి మధ్యన బీభత్సంగా జరుగుతా ఉంటది. చివరాఖరిగా ఏమవుతది అనంటే ఒక్కసారిగా మన హీరో గారి చేతికి త్రిశూలం వస్తది. మరి భైరవ స్వామి త్రిశూలం ఇచ్చినప్పుడు కనీసము ఈ కొరియన్ ఆత్మకి యేసయ్య సిలువైన చేతిలో ఇవ్వాలి గదా! అది ఇవ్వడు. ఒకే ఒక పోటు ఏంటి మన త్రిశూలంతో కొరియన్ ఆత్మ కొట్టగానే జస్ట్ ఇట్లా టచ్ చేయగానే వాడింగ పంచభూతాల్లో కలిసిపోతాడు. పంచభూతాల్లో కలిసిపోయిన తర్వాత ఇతను కూడా ఏమవుతదంటే ఇంగ మన హీరో కనకరాజు గూడా ఏంటంటే చచ్చిపోతాడు. ఇప్పుడే ఒక మిరాకిల్ జరుగుతుంది. ఏంటంటే అప్పుడు మన భైరవ స్వామి మూర్తి పైన ఒక పెద్ద వెలుగొస్తుంది. దాంతో పాటు మంటలు గూడా మళ్ళీ ఏదైతే హోమం మంటలుంటాయో అవి గూడా ఒక్కసారిగా రేగిపోతాయి. అప్పుడేంటంటే సత్యకి అడుగుతాడు వాళ్ళ నాన్నగారు. ఏంట్రా మరి విరుగుడు ఉంది గదా! తాగిపిద్దామా అనంటే అదెక్కడో పడిపోయింది. మరెలా అంటే చచ్చిపోయాడింక మనవాడు రాడు అని జెప్పేసి. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆ భైరవ స్వామి ఒక మెరుపుతో అతని పక్కనే కనకరాజు పక్కనే ఒక థండర్‌ని వచ్చే విధంగా చేస్తాడు. ఆ థండర్‌తో పాటు అతని ఆత్మ మళ్ళీ చివరికి వచ్చేస్తుంది. ఇక్కడ భైరవ స్వామి తన యొక్క శిష్యుణ్ణి బతికించుకున్నాడు. మరి యేసు ఏం చేశాడు? అసలు ఈ కోణంలో ఎవరైనా ఈ సినిమా చూసారా ఇంతవరకు మీరు? లేదు గదా! కానీ ఒక్కటి మాత్రం పట్టుకొని అటు మెగా ఫ్యాన్స్ హిందువులే, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ హిందువులే. మీరు కొట్టుకుంటున్నారు. రియాలిటీ ఒక్కసారి చూడండి. ఒకవేళ మీరు సినిమా చూసిన వాళ్ళు నేను చెప్పిన ప్రతి పాయింట్‌లో కూడా అతను సిలువ వేసుకుంది, పాస్టర్‌లతో ఫైటింగ్ చేసింది,
చివర్లో భైరవ స్వామి ఇతని బతికించుకుంది. మరి ఏసి ఏం చేశాడు? మరి అసలు నిజంగా ఒక విలను ఒంటరిగా వెళ్తాడు. ఎందుకెళ్ళాడు? మరి ఈ పాయింట్లు పట్టించుకోరా? క్వశ్చనింగ్ చేయరా? నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత అందరికీ నచ్చకపోవచ్చు. బట్ నాకు మాత్రం ఎప్పుడైతే పాస్టర్స్ ఎంట్రీ ఇచ్చారో, దాంతోపాటు భైరవ స్వామి అన్నారో, చివర్లో మాత్రం మన భైరవ స్వామి హీరోని బతికించాడు చూసారా? అది. కాబట్టి ధర్మం నేను రక్షిస్తుంది అనే దానికి ఈ మేర్లపాక గాంధీ అనే డైరెక్టర్ కూడా తెలియకపోవచ్చు. ఎందుకు తీశాడో తెలీదు గానీ, బట్ నేను చూసిన కోణంలో ఒక్కసారి మీరు చూసిన తర్వాత ఒకసారి రివైండ్ చేసుకోండి. నిజంగా ఈ సినిమా హిందుత్వానికి చాలా అంటే చాలా సపోర్టివ్‌గా ఉంది. క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఉంది. మీరు చూడండి కావాలంటే. ఒకవేళ క్రైస్తవులు గనక ఒకవేళ సినిమా చూసుంటే మీరు క్వశ్చనింగ్ చేసుకుంటారు. ఇచ్చి 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 దీని నమ్మ జీవితం 5,00,000 రూపాయలు ఇచ్చి ఒక ఆత్మ దగ్గరికి తీసుకొస్తే చిత్తుకు ఓడిపోయిన పాస్టర్లు అని చెప్పి. కానీ ఇక్కడ పూజారి మాత్రం చివరిలో క్లైమాక్స్‌లో ఏం చేయలేడు. ఎందుకనంటే అతని వల్ల ఏం కాదు. కానీ భైరవ స్వామి తనంతట తానే చేస్తా ఉంటాడు ఇక్కడ. ఎందుకనంటే అక్కడ ఒక హోమం గాని ఆల్రెడీ ఆ హోమగుండం ఆరిపోతుంది. ఒక ఆత్మ బయటకు రాగానే, కొరియన్ ఆత్మ బయటకు రాగానే. కానీ భైరవ స్వామి తనకు తానుగానే మనుషుల ప్రమేయం లేకుండా ఇక్కడ మనుషుల ప్రమేయం లేకుండా అటు విలన్ని త్రిశూలం ఇచ్చి చంపిపిచ్చేస్తాడు. మళ్ళీ అతని ఆత్మని తిరిగి అతని శరీరంలోకి, కనకరాజు శరీరంలోకి రప్పించే విధంగా చేస్తాడు. చూసారా? అసలు నిజంగా చాలా అద్భుతంగా ఉంది. నాకు మాత్రం ఈ సీన్లు నచ్చాయి. అంతేగాని ఆ సీన్‌లో అమ్మెచ్చుడుగా ఉంది. అదేదో ఉంటుంది కదా! ఆ ఒక్క డైలాగ్ పట్టేసుకొని ఎన్టీఆర్ ఫ్యాన్స్ గారు ఏంటంటే మన మెగా ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని అంతకన్నా ముందు మనం హిందువులము. నేను రామారావు గారికి అభిమానినే. అదేవిధంగా మెగా ఫ్యాన్స్‌కి కూడా అభిమానినే. మెగా ఫ్యామిలీకి కూడా అభిమానినే. ఎందుకంటే హిందువుగా నేను అందరికి అభిమానినే. హిందువులుగా ఉన్న వారికి అందరికి కూడా నా అభిమానినే. అందరూ నా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు, ఒక క్రైస్తవులు తప్ప. సో ఇప్పటికైనా కానీ ఇలాంటి రివ్యూలు ఇంకా మీకు కావాలి అని అంటే కింద కామెంట్ చేయండి. మొన్నే నేను చెన్నై లవ్ స్టోరీ కూడా చూశాను. బట్ ఏంటంటే నాకు రివ్యూలు ఇవ్వడానికి టైం ఉండదు. బట్ మీకోసం ఇంట్రెస్ట్ అనిపిస్తే మాత్రం కింద జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. మీరు చూసిన దానికంటే నేను చెప్పిన తర్వాత మీరు చూసిన కోణం మారిపోతుంది. ఒకవేళ మీరు చూస్తే నేను చెప్పిన మీ కోణంలో మీరు చూసే తీరే మారిపోతుంది. ప్రతి సినిమాలో క్రిస్టియానిటీ ఎలా ఉంది అనేది నేను ఎక్స్‌పోజ్ చేస్తాను. ధన్యవాదాలు. జై శ్రీరామ్.